ఏపీకి పర్యాటక శోభ వచ్చేసింది. ఇవాల్టి నుంచి మొదలయ్యాయి 3 రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 జరుగుతోంది. ఇక 5 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ వేడుకలకు ప్రకృతి, సంస్కృత, జీవ వైవిధ్యాల మహోత్సవంగా జరిపిస్తున్నారు. ఇక తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని 5 ప్రాంతాల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్ ద్వారా పక్షుల అభయారణ్యం గురించి అవగాహన కల్పించడం, రాష్ట్రానికి పర్యాటకులను రప్పించడం, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. 3 రోజుల్లో మొత్తం 6 లక్షల నుంచి 7 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. రైట్ మమత. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలో రాష్ట్ర పండుగ పక్షుల పండుగ అయితే ఫ్లెమింగో ఫెస్టివల్ అయితే ఈరోజు మొదలైంది. 3 రోజుల పాటు 18, 19, 20 ఈ 3 రోజుల పాటు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అయితే జరగబోతుంది. ముఖ్యంగా ప్రకృతి, సంస్కృతి, జీవ వైవిధ్యాలనే 3 అంశాలు ప్రధానంగా తీసుకుని ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అయితే నిర్వహించనున్నారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ముఖ్యంగా 5 ప్రాంతాలు గుర్తించి నిర్వహిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా దొరవారి సత్రం మండలంలోని నేలపట్టు, అలాగే అటకాని తిప్ప, అలాగే ముఖ్యంగా భీమునివారిపాలెం, సూళ్లూరుపేట, శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన స్టాల్స్ ద్వారా ఈ 5 ప్రాంతాలను గుర్తించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కావచ్చు, అలాగే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు కావచ్చు, అలాగే సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కావచ్చు, ఈ ముగ్గురు కూడా ఈరోజు ఉదయం ఈ ఫెస్టివల్ అయితే ప్రారంభించారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్లో చరిత్ర గురించి చెప్పుకుంటే 1976వ సంవత్సరంలో ఇక్కడ నేలపట్టు ప్రాంతాన్ని పక్షుల విడిది కేంద్రంగా గుర్తించడం జరిగింది. ఆనాట్లో గుర్తించిన తర్వాత పక్షుల యొక్క విడిది కోసం ప్రత్యేక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ప్రపంచంలో అతి పెద్ద 2వ ఉప్పు నీటి సరస్సుగా పేరుగాంచిన పులికాట్ సరస్సు కేంద్రంగా పక్షులు వివిధ దేశాల నుంచి ముఖ్యంగా చూసుకుంటే సైబీరియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అలాగే శ్రీలంక, బంగ్లాదేశ్ ఇలా అనేక దేశాల నుంచి కూడా సుమారుగా 20 జాతుల పక్షి జాతులు ఇక్కడికి వచ్చి 6 నెలల పాటు ఇక్కడ స్టే చేసి వాటి గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకుని తిరిగి వెళ్తాయి. వీటిలో ముఖ్యంగా కూడా చూసుకుంటే పక్షుల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఫ్లెమింగో అనేది ప్రపంచంలోనే ఒక అరుదైన అద్భుతమైన జాతి పక్షిగా చెప్పవచ్చు. ఫ్లెమింగో అంటే ఇది హంసను పోలి ఉంటుంది. పూర్తిగా కూడా శాకాహారిగా చెప్పవచ్చు. ఇది గుజరాత్లోని కచ్ ప్రాంతంలో నివాసం ఉండి వాటి ఆహారం కోసం ఇక్కడ నేలపట్టులోని ఈ పులికాట్ సరస్సుకి వేటకు వస్తాయి. ఈ పూర్తిగా నాచు మాత్రమే తింటాయి. ఈ నాచు తినే క్రమంలో నాచుని వేరు చేస్తుంటే ఇది చాలా గొప్పగా ఉంటుంది. అలాగే నారాయణ పక్షి, గూడబాతులు ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గూడబాతులు వేటాడే సమయంలో అత్యంత అందమైన పక్షిగా చెప్పవచ్చు ఈ గూడబాతుల యొక్క పెలికాన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ పెలికాన్ పక్షులకి సేమ్ మనుషులాగే ఉంటాయి. ఈ పెలికాన్ పక్షులు జంటగా జీవిస్తాయి. ఆడపక్షి అక్టోబర్ నెలలో ఇక్కడికి వచ్చి గూడు కట్టుకున్న తర్వాత తిరిగి 6 నెలల పాటు వెళ్లే వరకు గుడ్లు పెట్టి ఆ పక్షి పిల్లలు కూడా మగపక్షి తాను ఆహారం తిని తిరిగి గూటికి ఆహారం తీసుకువచ్చి ఇటు ఆడపక్షికి కావచ్చు, పిల్లలకు కావచ్చు ఆహారం పెట్టేది ఒక ప్రత్యేకంగా చెప్పవచ్చు. నారాయణ పక్షి కూడా చాలా అరుదైన పక్షి. ఎందుకంటే ఇది ఆహారం తీసుకునే సమయంలో ఎన్నో విన్యాసాలు చేస్తూ ఉంటుంది. సో ఈ విధమైన వివిధ పక్షుల ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి జాతులన్నీ కూడా ఈ నేలపట్టు విడిది కేంద్రంగా రావడం సుమారుగా 468 హెక్టార్లో విస్తరించి ఉన్న ఈ నేలపట్టులో గూడు కట్టుకుంటాయి. ఈ గూడు కట్టుకున్న తర్వాత ఆహారం కోసం ఈ మొత్తం కూడా పులికాట్ సరస్సుల వేట సాగిస్తాయి. ఇవన్నీ కూడా ఈ అద్భుతమైన దృశ్యాలు చూసేందుకు ఈ ఫెస్టివల్ని నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో దేశ విదేశాల నుంచే కాక ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అన్ని జిల్లాల నుంచి ఇటు విద్యార్థులు కావచ్చు, వైశాఖకులు కావచ్చు, సందర్శకులు కావచ్చు అనేక మంది కూడా ఈ 3 రోజుల పాటు జరిగే ఈ పక్షుల కేంద్రానికి సుమారుగా 6 నుంచి 7 లక్షల మంది విజిటర్స్ దీనికి వస్తారు. ఈ పక్షుల పండుగ అని చెప్పి ప్రభుత్వం అంచనా వేసి వాటికి తగ్గట్లు కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని 2001లో ప్రారంభించారు. గత 4 సంవత్సరాలుగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని ఆపేసి ఉన్నారు. 5వ సంవత్సరం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరపాలని చెప్పి ఇప్పటికే 6 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. సో ఈ నిధులతోనే ఇక్కడ వ్యూ పాయింట్స్ కావచ్చు, అలాగే ముఖ్యంగా కూడా ఈ సూళ్లూరుపేట అలాగే నాయుడుపేట మధ్యలో ఉన్న నేలపట్టుకి సుమారుగా అన్ని కూడా కనెక్టివిటీ ఉంది. ఇటు రైలు మార్గం ఉంది, చెన్నై అలాగే రేణుగుంట ఇటు ఎయిర్ మార్గం కూడా ఉంది, అలాగే రోడ్డు మార్గం జాతీయ రహదారి కూడా ఉంది. సో ఈ 3 కేంద్రాలుగా ఎక్కడి నుంచైనా ఔత్సాహికులు, సందర్శకులు కూడా ఇక్కడ కనెక్టివిటీ ఉంది కాబట్టి చాలామంది కూడా వచ్చి అవకాశం ఉంది. ఈ అవకాశంతో విజ్ఞానం అలాగే సందర్శనతో పాటు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఈ పక్షుల విడి కేంద్రాన్ని సందర్శించి అద్భుతమైన అనుభూతిని పొందవచ్చు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించి ఇటు పర్యావరణ శాఖ, ఇటు పర్యాటక శాఖ, అలాగే ఇటు వైల్డ్ లైఫ్, యానిమల్ లైఫ్ ఈ రెండు కూడా అనుసంధానం చేసుకుని ఈ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది మమతా. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.